అత్యంత విషపూరిత పాము కరిచినా సరే ఇలా చేస్తే చాలు, తప్పకుండా ప్రాణాలు నిలుస్తాయి. పాము కాటు వేసిన వెంటనే ఆ విషం వల్ల కరిచిన ప్రాంతం చుట్టూ ఉన్న స్థానిక కణజాల నష్టానికి పురిగొల్పుతుంది మరియు నరాల ద్వారా విషం ప్రవహించి ప్రాణ నష్టానికి కారణమవుతుంది. అయితే కొన్ని ప్రథమ చికిత్స మార్గదర్శకాలను పాటిస్తే ప్రాణాలను నిలుపుకోవచ్చును. అవేంటంటే, పాము కాటుకు గురైన వ్యక్తిని ప్రశాంతంగా ఉంచాలి. తీవ్రమైన ఒత్తిడి చర్యల వలన రక్త ప్రవాహం పెరుగుతుంది మరియు వ్యక్తి యొక్క మానసిక స్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. గాయపడిన వ్యక్తి భయాందోళనకు, కలవరపాటుకు గురి కాకుండా సానుకూలంగా ధైర్యం చెప్పాలి. గుండె మరియు శరీరం యొక్క ఇతర అవయవాలకు పాము కాటు గురైన శరీర భాగం నుండి రక్తం సరఫరాను తగ్గించేందుకు పాము కాటు వేసిన ప్రాంతం దగ్గరలో తాడుతో గాని క్లాత్తో గాని గట్టిగా కట్టాలి. పాము కాటుకు గురైన వ్యక్తికి తినేందుకు లేదా తాగేందుకు ఏమీ ఇవ్వకూడదు. అలా ఏమైనా చేస్తే విషాన్ని రక్తనాళాలలో వేగంగా కలిసేలా చేస్తుంది. ప్రత్యేకంగా వైద్యుని ఆధ్వర్యంలో మినహా ఉత్ప్రేరకాలు లేదా నొప్పి మందులు ఇవ్వకూడదు. కాటుకు గురైన అవయవమును బిగుతుగా చేసి వాపుకు గురి చేయగల వస్తువులను లేదా దుస్తులను తొలగించాలి. గడియారాలు, పాదరక్షకులు మొదలైనవి. సాధ్యమైనంత వరకు వ్యక్తిని మాట్లాడకుండా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంచండి. కరిచిన చోట కోయకూడదు. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ మరియు అమెరికన్ రెడ్ క్రాస్ సహా అనేక సంస్థలు పాము కాటును సబ్బు మరియు నీటితో శుభ్రం చేయవచ్చునని సిఫార్సు చేశాయి. పాము కాటు చికిత్స సిఫార్సులలో గాయం శుభ్రపరచడానికి వ్యతిరేకంగా ఆస్ట్రేలియన్ సిఫార్సులు ఉన్నాయి. తరువాత నాజా 200 అనే హోమియో మందును నోటిలో వేసినట్లయితే ప్రాణాపాయం నుండి రక్షించుకోవచ్చు. ఇది 5 నుండి 10 రూపాయల లోపే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంచుకోవడం ఎంతో ఉత్తమం. మరి ముఖ్యంగా రైతులు తప్పకుండా ఈ మందును తమతో ఉంచుకుంటే విలువైన ప్రాణాలను రక్షించుకోవచ్చు. ఆ తర్వాత దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్లి తప్పకుండా వైద్యుని సంప్రదించాలి. అందరికీ ఉపయోగపడే సులభమైన ఆరోగ్య చిట్కాలు తప్పక షేర్ చేయండి. అవసరం ఉన్న వారికి ఉపయోగపడవచ్చు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.